వచ్చే సమయమున మన శ్రీనివాసరావు పద్మాదేవిని కళ్యాణం చేసుకుని 9వ రోజున కులాదేవి కుటారం వద్దకు తీసుకొస్తున్నాడు. వచ్చే పద్మాదేవిని శ్రీనివాసం చూసి ఈ యొక్క లక్ష్మీదేవి అంటదంట, నాదో నాదా నాదా పిల్లాడి నేను తప్పేమీ చేశాను నిలిచి పెడతారా మహాతల్లి కొళ్ళ కన్నీరు ఉమ్మరిస్తా ఉంది, వల్ల కన్నీరు పాదాల మీద పడి ప్రాధేయపడతా ఉంది లక్ష్మీదేవి తల్లి. ఆనాడు మన శ్రీనివాసరావు అంటున్నాడు, దేవి గడవకే లక్ష్మి వరమిచ్చే లక్ష్మి వరమిచ్చే లక్ష్మి గడపక లక్ష్మి జంకుని వరమిచ్చేని కోరుకోమన్నాడు. ఆనాడు లక్ష్మీదేవి అంటుంది, ఏమండి సతిగానే ఉండాలి, పతిని కావాలండి, వరమిస్తే నానాదా కోరుకుంటానా, సతిగానే ఉండాలి, పతిని కావాలండి, వరమిస్తే నాదా కోరుకుంటాను. ఏమండి మీరు భర్త అయి ఉండాలి, నేను భార్య అయి ఉండాలి, వరమిస్తే నానాదా కోరుకుంటానాదా. అమ్మ మాట్లాడకూడదు, బుజ్జి మాట్లాడితే కథ అర్థం అవుతుంది. అలా కావాలని యూట్యూబ్లో చూసి ఫోన్ చేసి పెట్టుకున్నారు. మాట్లాడితే కథ అర్థం ఉండదు, సైలెంట్గా ఆలకించాలి, కథ కమ్మగా ఉంటుంది. మీరు సతిగా ఉండాలి, మీరు పతిగా ఉండాలి, వరమిస్తే నానాదా కోరుకుంటానాదా అంటే మహానుభావుడు అంటా ఉన్నాడు. ఏమని? ఓయి లక్ష్మీదేవి కంగారు పడకు, నేను ఈ అవతారంలో శ్రీనివాసున్నై ఉన్నాను. ఈ అవతారం సాలించి వేడుకొండల నమ్ముతో పేరుదేవి గర్భాన 6 తర్వాత 7వ వాడిని పుడతాను. నా పేరు వెంకటేశ్వర స్వామి నామకరణం చేస్తాను. నేను 7వ పర్వతాన్ని ఉంటాను. నువ్వు ఈ అవతారంలోని లక్ష్మీదేవి కింద ఉన్నావు. ఈ అవతారం